గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి ఇన్సిడెంట్ యాక్చువల్లీ మొన్న సోమవారం రోజే జరిగింది. ఒక అమ్మాయి యాజ్ అ యూట్యూబర్ చాలా బాగా కంటెంట్ క్రియేట్ చేస్తుంది అనేది ఆమెకు పేరు. ఆమె పేరు వచ్చేసి కోమలి, చిత్రపురి కాలనీలో ఉంటుంది. అయితే సూసైడ్ చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి, లవ్ ఫెయిల్యూర్ వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది, ఇట్లాంటి వార్తలన్నీ వచ్చాయి. కానీ దాని తర్వాత ఇప్పుడు అప్గ్రేడ్ అయి అంటే వాట్ యూ కాల్, ఇప్పుడు దానికి సంబంధించిన అప్డేషన్ మనకు అందుతోంది. యాక్చువల్లీ ఇది వన్ సైడ్ లవ్, అంటే కోమలి మాత్రమే లవ్ చేసింది, ఈ అఖిల్ రెడ్డి అనే పర్సన్ అసలు లవ్వే చేయలేదు అని పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఈ ఇన్సిడెంట్ ఎందుకింత భయంకరంగా మారిపోయింది, ఆర్ ఒక అమ్మాయి ప్రాణం ఎందుకు తీసుకుంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ సుబ్బారావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ఏంటో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు సూసైడ్ చేసుకోవడం. సార్ కంటెంట్ క్రియేటర్ ఆమె, చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. కోమలి ఆమె పేరు కూడా, చూడ్డానికి కూడా చాలా బాగుంది. సార్ ఇట్లా ఆత్మహత్య చేసుకుంది అని అంటే అసలు అందరికీ కూడా షాకింగ్. తీరా చూస్తే ఇప్పుడు పోలీసులు చెప్పినటువంటి మాట, యాక్చువల్లీ అఖిల్ రెడ్డి అండ్ తను ఇద్దరు ప్రేమించుకున్నారు అని అన్నారు సార్ పొద్దునుంచి కూడా. కానీ కాదు, ఓన్లీ కోమలి మాత్రమే ప్రేమించింది, అఖిల్ రెడ్డికి అసలు ఇష్టం లేదు అనేటువంటిది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. సార్ ఈ ఇన్సిడెంట్ లో మరీ ఇంత సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా సార్? అంటే ఇక్కడ ఏమైందంటే వీళ్ళకి అఖిల్కిను కోమలకి 2023 నుంచే వైజాగ్లో పరిచయం ఉందన్నమాట. ఆ పరిచయం ఏంటంటే ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు అతనేం ఫ్రెండ్షిప్పే అనుకున్నాడు. వీళ్ళతో కూడా స్టార్టింగ్ ఫ్రెండ్షిప్లోనే స్టార్ట్ అయింది. అయితే అతని ప్రొఫెషన్ కోసం, ఆమె చదువు కోసం ఇద్దరు హైదరాబాద్ వచ్చారు. వచ్చి కూడా దగ్గరే పక్కన కొంచెం దూరంలో ఫ్లాట్లు తీసుకున్నారు, ఇక్కడే ఉంటున్నారు. అయితే అది రాను ఆ పరిచయం కాస్త ఏమైందంటే ప్రేమగా మార్చుకుని ఆమె ఎన్నోసార్లు ప్రపోజ్ చేసింది. అతనేమో నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అతను డినే చేస్తున్నాడు అనమాట, నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు. నాకు ప్రేమ అనేది ఇలాంటి ఇష్టం ఉండదు, నాకు నీ మీద ప్రేమ లేదు, ఓన్లీ ఫ్రెండ్షిప్పే అని చెప్పేసి అతను మామూలుగా చెప్తూనే ఉన్నాడు. కానీ ఆయన క్లియర్గానే ఉన్నాడు, అతను క్లియర్గానే ఉన్నాడు. ఈమె ఏం చేస్తుందంటే నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు, నువ్వు లేకపోతే నా జీవితమే లేదనే ఫీలింగ్లోకి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఆ ప్రేమ ఎక్కువై డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మెయిన్ ప్రేమ ఎక్కువై డిప్రెషన్లోకి వెళ్ళటానికి కారణం ఏంటంటే ఫ్యామిలీ కూడా ఒకటి మెయిన్ ప్రాబ్లం అనమాట. ఎందుకంటే తల్లేమో కువైట్లో ఉందంట, వాళ్ళ ఫాదర్ ఏమో విజయవాడ వైజాగ్ అని చెప్తున్నారు. కాకపోతే నిన్న చనిపోయినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ రాలేదు, కువైట్ నుంచి మదర్ వచ్చిందే. కానీ ఇక్కడ ఏమైందంటే ఒక ఫ్యామిలీ బాండ్ అనేది లేకుండా పోయింది. ఇక్కడ ఏమైందంటే మదరు ఫాదరు దగ్గర ఉన్నట్టయితే ఇలాంటి వన్ సైడ్లో ఉన్న ఈ మదర్ ఫాన్ బాండ్ వలన, ఆ ప్రేమ వలన కూడా ఇది డైవర్ట్ అయిపోయి వేరే సిచ్యువేషన్ కానీ వేరే లైఫ్లోకి లీడ్ చేసే అవకాశం ఈజీగా ఉండేది. ఇలా చనిపోయే అంట లేకపోయారు, మళ్ళీ అది షేర్ చేసుకోవడానికి కూడా లేకపోయారు, దాని నుంచి డైవర్ట్ అవడానికి కూడా వేరే సిచ్యువేషన్లు ఏమీ కనపడలేదు ఫ్యామిలీలో. అదే ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఇది చెప్పకపోయినా డైరెక్ట్గా మామూలుగా రిలేషన్లో మాట్లాడుకోవడం కానీ, ఫ్యామిలీలు కానీ, ఫంక్షన్స్ కానీ, ఇలా బయటకు తిరగటం కానీ, ఏదైనా చెప్పుకోవటం కానీ, చదువు ఇలా మాట్లాడుతూ ఉండటం వలన కూడా ఈ వన్ సైడ్ లవ్ నుంచి డైవర్ట్ చేయగలిగే కెపాసిటీ ఫ్యామిలీ బాండ్కి ఉండగలిగేది. కాకపోతే ఆ ఫ్యామిలీ ఏమైంది, దగ్గర లేదు. తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, ఈ ఒక చోట సింగిల్గా ఉండటం వలన లోన్లీనెస్ ఎక్కువ ఫీల్ అయిందనమాట. సింగిల్గా ఉండటం వలన ఆ ప్రేమ పదే ఆ థాట్స్ పదే రావటం, ఆ వద్దన్నదే పదే తలుచుకోవటం. కానీ నాకు కావాల్సిందే నువ్వు తప్ప నాకు లైఫ్ లేదు, నా జీవితం లేదు, నిన్నే నా లైఫ్ లాంగ్ నా హస్బెండ్గా ఫీల్ అయ్యాను, నువ్వు నాకు కంపల్సరీగా కావాల్సిందే అని ఎన్నోసార్లు ప్రెజర్ పెడతాం, అతను రిజెక్ట్ చేయటం జరుగుతూ ఉండటం వలన ఈమె ఆ ప్రెజర్ని తట్టుకోలేక ఆ లోన్లీనెస్ డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ బాండ్. ఇలాంటి ఎక్కువ కారణాలు ఏంటంటే ఫ్యామిలీ బాండ్ విచ్ఛిన్నం అవ్వటమే, ఫ్యామిలీ బాండ్ సరిగ్గా లేకపోవటమే. ఆ టీనేజ్లో ఇలాంటి టైంలో ఆమె ఒక కంటెంట్ క్రియేటర్, ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల కెపాసిటీ ఉన్న ఆమె కూడా
సింగిల్గా ఉండి లోన్లీనెస్కి వెళ్ళిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయిందంటే చూడండి ఫ్యామిలీ బాండ్ ఎంత ఇంపార్టెంట్ అని ఇక్కడ అర్థమవుతుంది. ఎంత చేస్తున్నా, ఎంత నవ్వుతూ సరదాగా వీడియోలు చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ సార్, కెమెరా ముందు అవును అసలు ఆమె అసలు వెరీ జాలీగా అవును మోటివేట్ చేస్తున్నట్టుగా ఆర్ వెరీ స్మైలీ, ఆమె చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కెమెరా ముందట కనిపిస్తోంది. కనిపిస్తుంది. అవును లోపల అంత బాధ ఉందని పక్కన వాళ్ళ ఇంటి అవును. పక్కన ఉన్న వాళ్ళకి తెలియలేదు. అవును, వాళ్ళు ఇంటి పక్కన ఉన్న నైబర్స్ కూడా ఎంత బాగా చెప్తున్నారంటే మా కూతురులాగా, మా కూతురుతో కలిసిపోయి ఆడుకునేది, సరదాగా ఉండేవాళ్ళు, ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు, కానీ ఆ మనసులో ఎంత బాధ ఉందనేది మేము ఎప్పుడు గ్రహించలేదు అని వాళ్ళు కూడా ఎంతో ఎక్స్ప్రెస్ చేశారన్నమాట. పాపమని ఎంతో బాధతో ఉన్నారు పక్కన వాళ్ళు కూడా, ఎందుకంటే అంత సరదాగా ఉండేది. కానీ మనసులో మాత్రం ఆ వన్ సైడ్ లవ్ పెట్టుకుని ఆమె చాలా డిప్రెషన్కి వెళ్ళి లోన్లీనెస్ వెళ్ళి చనిపోయే పరిస్థితికి ఆమె కొని తెచ్చుకుందనమాట ఇక్కడ. ఎందుకంటే అతను తప్ప ఎవరూ లేరు అని అనుకుంది, కానీ ప్రపంచం చాలా పెద్దది, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ బాండ్ ఉంది, అమ్మ నాన్న వీళ్ళతో షేర్ చేసుకున్నా, మాట్లాడుకున్నా, వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళు ఉన్నారని వాళ్ళు దగ్గరికి వచ్చి ఏదైనా చెప్పినా, లేకపోతే ఇవన్నిటికన్నా ఇప్పుడు కౌన్సిలింగ్ సెషన్స్ అని సైకాలజిస్టులు చాలామంది ఉన్నారు. ఎవరో ఒకరి దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నా ఇట్లా నేను లోన్లీగా ఉండలేకపోతున్నాను, వన్ సైడ్లో నాకు అతని మీదే ఎప్పుడు పదే పదే అదే థాట్స్ వచ్చి నేను అటే ఆలోచనలు వెళ్ళి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాను అని ఎవరితో ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకొకరి ద్వారా కౌన్సిలింగ్లు తీసుకుని, ఎందుకంటే ఇవి ఇంతకుముందు 2-3 సార్లు అటెంప్ట్ చేసింది. నేను సూసైడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్కి మెసేజ్ చేయటం, వాళ్ళు వచ్చి చూడటం, మళ్ళీ ఆమె నార్మల్గా ఉండటం, ఇట్లా చేయటం వల్ల ఆమె ఏం చేసిందంటే మళ్ళీ ఇప్పుడు చేసింది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా లైట్ తీసుకుని ఇట్లాగే అనిద్దులేని లైట్ తీసుకున్నారు తప్ప, కానీ అక్కడ ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఒక సెషన్ కౌన్సిలింగ్ తీసుకోవటం వల్ల దీని నుంచి ఈజీగా బయటకు వచ్చేది అనేది నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ 2-3 సార్లు ఆమె బెదిరించటం వలన ఇది కూడా అలాంటిదేలే అని లైట్ తీసుకున్నారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింగిల్గా ఉన్నోళ్ళని ఎప్పుడు నార్మల్గా మనం థింక్ చేసి వదిలేయకూడదు. వాళ్ళు నోట్లో నుంచి ఒకటి వచ్చినా ఎప్పుడొకప్పుడు ఏదో ఒకటి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పదే పదే అదే థాట్స్ వస్తూ ఉంటాయి, నిద్రలు పట్టవు. ఏదో ఒకటి చేసుకోవాలి, లేకపోతే అతను నన్న పొందాలి, నా ప్రేమనన్నా నేను పొందాలి, లేకపోతే నేను చావనన్నా చావాలనే డెప్త్కి వెళ్ళిపోయే ఆలోచనలు డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందన్నమాట. కాబట్టి సింగిల్గా ఉన్నోళ్ళు ఎప్పుడు జాగ్రత్తగా మనం ఎప్పుడు ఫ్యామిలీతో ఉండేటట్టే చూసుకోవాలి తప్ప సింగిల్గా ఎక్కువగా వదలటం అనేది కరెక్ట్ కాదు. టీనేజ్లో కంపల్సరిగా ఫ్యామిలీ బాండ్ అనేది ఉండాలి. అది లేకపోవటం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అఖిల్ రెడ్డి ఇక్కడ చూస్తే పాపం పొద్దున్నుంచి కూడా అఖిల్ రెడ్డి వల్లనే చనిపోయింది, అఖిల్ రెడ్డి మోసం చేయడం వల్లనే చనిపోయింది అని అందరు అంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పోలీస్ వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పారు సార్, అంటే ఆయన మీద అసలు ఎలాంటి ఎలిగేషన్ లేదని. కానీ సార్ ఇప్పుడు అఖిల్ రెడ్డి బాధ్యత కూడా కదా మరి, ఇప్పుడు తను వెంటబడుతోంది అని అంటే చెప్పే ప్రయత్నం చేయాలి, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ కో పేరెంట్స్ కో ఇంకో విధంగానన్నా ఏమన్నా చేసేది ఉండనా? పోనీ అఖిల్ రెడ్డి ఏమైందంటే అఖిల్ రెడ్డి కూడా వాళ్ళ అమ్మకి చెప్పాడంట ఆల్రెడీ ఫోన్ చేసి, ఈమె నన్ను ఇట్లా పదే పదే నన్ను ఇట్లా ప్రేమ అని చెప్పేసి వెంటపడుతుంది అని వాళ్ళ అమ్మకు కూడా ఆల్రెడీ ఇతను చెప్పాడంట. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను మ్యారేజ్ లవ్ ఇలాంటి అనేది నాకు ఏమితో ఇంట్రెస్ట్ లేదని, నేను ఫ్రెండ్షిప్పే తప్ప వేరేది ఏమి లేదని వాళ్ళ అమ్మకు కూడా చెప్పాడు ఆల్రెడీ. కాకపోతే ఇక్కడ ఏమైందంటే అదంతా లైట్ తీసుకున్నారు తప్ప ఇవేం చేసుకోదులే, ఉట్టిగా అంటుందిలే అని వీళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. వాళ్ళ అమ్మ కూడా లైట్ తీసుకుంది, ఏదో 2-3 మాటలు చెప్పి వదిలేసి ఉండొచ్చు. ఇప్పుడు కూడా లాస్ట్ మెసేజ్ కూడా అతనికి చేసి నేను సూసైడ్ చేసుకున్నాను చేసినప్పుడు వాళ్ళ సిస్టర్ను పంపించి, పక్కనే ఉన్న సిస్టర్ను పంపించి ఒకసారి వెళ్ళి చూడు ఏమైందో, ఒకసారి సూసైడ్ చేసుకుంటున్నాను మెసేజ్ చేసింది, ఒకసారి వెళ్ళి చూడు అంటే ఆమె అర్ధరాత్రి 3ంటికి వెళ్ళి తెల్లవారుజామున డోర్ ఎంత కొట్టినా తలుపు తీయపోయేసరికి ఆమె రిటర్న్ వచ్చేసింది అనమాట. అంటే వాళ్ళు ఎంతో కొంత ప్రయత్నించారు పక్క నుండి ఇది కాదు అని. 1 year నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు, లవ్ అనేది నాకు లేదు, ఓన్లీ ఫ్రెండ్షిప్పే తప్ప అని చెబుతూనే ఉన్నా ఈమె అదే మనసులో పెట్టుకుని అదే డిప్రెషన్కి వెళ్ళి అదే ప్రెజర్ ఎక్కువైపోయి ఇక అతను లేకపోతే నా జీవితం లేదు అనుకుని సూసైడ్ చేసుకుందనమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సింగిల్గా ఉండటం అనేది చాలా వరకు
తగ్గించుకుని ఫ్యామిలీ బాండ్ పెంచుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది అనేది ఈ సంఘటన వలన మనం తెలుసుకోవాల్సిందన్నమాట. ఇక చాలా మంది సార్ ఇప్పుడు పిల్లలు హాస్టల్స్ లో ఉండడమో లేకపోతే అసలు అన్నోన్ వాళ్ళతోని ఉండడమో హాస్టల్స్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఈ కోమలి లాగానే చాలా మంది సింగిల్ గా ఉండడానికి కూడా ఇష్టపడుతున్నారు సార్. ఇది వెరీ వెరీ డేంజరస్ అనిపిస్తుంది ఇక్కడ రీసెంట్ గా మార్నింగ్ ఒక న్యూస్ చూశాను మేడం. సింగిల్ గా అంటే ఫ్రెండ్షిప్ అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయిందంట ప్రజెంట్ జనరేషన్లో. ఇంతకుముందు 1960లో ఒక్కొక్కరికి 100 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంట. 1990లో ఒక్కొక్కరికి ఒక 6-7 మంది అన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎవరికి ఫ్రెండ్స్ లేరంట. అంతా మొబైల్ ఎడిక్షన్, మొబైల్లోనే మెసేజ్లు, మొబైల్తోనే తప్ప రియల్గా ఫ్రెండ్షిప్ అనేది లేకుండా పోయింది. ఫ్రెండ్స్తో తిరగటం కానీ, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం కానీ, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం కానీ అలాంటిది ఇప్పుడు తక్కువైపోయి లోన్లీనెస్, సింగిల్గా బతకడానికి అందరు ఇష్టపడిపోతున్నారు. ఎందుకంటే అదంతా ఫోన్లోనే. వాళ్ళు ఏది కమ్యూనికేషన్ చేయాలన్నా, ఏది మనం పెంచుకోవాలన్నా, ఏ ఎమోషన్లు ఇవన్నీ కూడా ఫోన్లోనే, వీళ్ళు అన్నీ ఫోన్లోనే మిక్స్ అయిపోయారే తప్ప ఒక మనిషి, ఒక ఫ్రెండ్, ఒక స్నేహము అనేది చాలా తక్కువైపోయినాయి అనేది రీసెంట్ సర్వేలు, నిన్న మొన్న చూసిన సర్వేల్లో, రీసెంట్ సర్వేల్లో తేలింది ఏంటంటే ఫ్రెండ్షిప్ తక్కువైపోవటం వలన డిప్రెషన్, యాంగ్జైటీలు ఎక్కువైపోయి సూసైడ్లు చేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి, చాలా ఉన్నాయి కూడా అనేది ఎంతోమంది సర్వే చేసి మరీ చెప్పారనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి, మనుషులతో కమ్యూనికేషన్ పెంచుకోవాలి. ఈ గ్యాడ్జెట్స్తో కాదు, ఈ మొబైల్స్తో కాదు, ఈ ఇన్స్టాలు, ఫేస్బుక్లు, ఈ వాట్సాప్లు వీటితో కాదు మనం గడపాల్సిన టైం అంతా ఒక మనిషితో, ఇంకొక మనిషితో ఫ్రెండ్షిప్ బాండ్ ఉంటే ఎంతో కొంత షేర్ చేసుకోవడం కానీ, చెప్పుకోవటం కానీ, బాధలో ఓదార్చడంలో కానీ, ఇలాంటిది కాదు ఇది కాదులేని సజెషన్ చెప్పడంలో కానీ, ఇలాంటి మనం ఆ సరదాలో ఫ్రెండ్షిప్లో ఇలాంటి బాధలు ఏదొచ్చినా మనం మర్చిపోయగలిగేవాళ్ళం, డైవర్ట్ అయిపోయగలం. ఏదైనా సినిమాకి వెళ్ళటం, రెస్టారెంట్కి వెళ్ళటం కానీ, అలా బయటికి వెళ్ళి ఒక రౌండ్ వేసి రావటం, ఏదో ఒక సందర్భంలో ఇలాంటివన్నీ కొన్ని మర్చిపోయి ఫ్రెండ్షిప్ బాండ్కి అలవాటు పడి ఇలా డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకునే పరిస్థితి రాదనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, ఏదైనా అంటారు కదా చక్రం లాగా ఉంటుందని, మళ్ళీ వస్తాయి, మళ్ళీ రావాలని. మళ్ళీ రావాల్సింది ఏంటంటే స్నేహాన్ని పెంచుకోవాలి, ఫ్రెండ్స్ని పెంచుకోవాలి. మొబైల్స్ వీటితో టైం కాకుండా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే ఫ్రెండ్షిప్ని పెంచుకున్నప్పుడు మనం ఫ్రెండ్స్ని ఎక్కువ మందిని పెంచుకున్నప్పుడు మనం ఈ యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ నుంచి కూడా మనకి రిలీఫ్ అయ్యి ఈజీగా మనం రెగ్యులర్ లైఫ్లో లీడ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు తగ్గిపోయింది. అది లోన్లీనెస్కి, ఇండివిజువల్గా సింగిల్గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. దాని నుంచి యువత బయటకు రావాలి, టీనేజ్ వాళ్ళు బయటకు రావాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్నేహంలో ఎంతో దాగి ఉంది, ఆ మధురమ ఎంతో ఉంది స్నేహంలో. ఒకరికొకరు షేరింగ్ అనేది అది వెలకట్లేని సంపద అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.